రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ప్రస్తుతం మనం కేపీహెచ్పీలో ఉన్నటువంటి ఒక పరీక్ష కేంద్రం వద్ద అయితే ఉన్నాం. ఈరోజు ఉదయం 9 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ఇక ఈరోజు చూస్తే సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నటువంటి ఈ పరీక్షకు సంబంధించి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ని సైతం ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మార్చి 18 వరకు జరిగినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలకి దాదాపు 9,97,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం మొత్తం 1495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 404 కేంద్రాలు, అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్ జూనియర్ కాలేజీల్లో 221 పరీక్షా కేంద్రాలు, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 867 సెంటర్స్తో పాటుగా పాఠశాలల్లో 7 కేంద్రాలను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 28,500 మంది సిబ్బంది ఈ యొక్క పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్ విధులకైతే హాజరు కానున్నారు. మరోవైపు చీఫ్ సూపరింటెండెంట్ అధికారులుగా 1495 మందిని ఏర్పాటు చేశారంటే ప్రతి కేంద్రానికి కూడా ఒక చీఫ్ సూపరింటెండెంట్ అధికారి ఉంటారు. వాళ్ళు అత్యవసర సమయాల్లో సమాచారాన్ని చేరవేసేందుకు, అదేవిధంగా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేందుకు కావచ్చు, విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలకు సంబంధించి మెడికల్ సపోర్ట్ లాంటివి ఇవ్వడానికి వాళ్ళు తక్షణం స్పందించేందుకు కేవలం చీఫ్ సూపరింటెండెంట్లకు మాత్రమే సెల్ ఫోన్లని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. మిగతా ఎవరికి కూడా సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక విద్యార్థులు ఎవరైతే పరీక్షా కేంద్రాలకు వస్తున్నారో వారంతా కూడా వీలైనంత వరకు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు రావాలని చెప్పి విద్యాశాఖ కోరడం జరిగింది. అయితే ఒకవేళ విద్యార్థులు ఏదైనా కారణం చేత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళని అయితే పరీక్షా కేంద్రానికి అనుమతించున్నారు. అంటే 9:05 వరకు కూడా పరీక్షా కేంద్రం లోపలికి విద్యార్థుల్ని అనుమతించడం జరుగుతుంది. ఇక మార్చి 3వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. ఈ మొత్తం ప్రక్రియను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి ఈ రిజల్ట్స్ను కూడా వీలైనంత త్వరగా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్చి 3 నుంచి, అంటే పరీక్షలు మార్చి 18 వరకు జరుగుతున్నప్పటికీ కూడా క్యాంపుల్ని మార్చి 3 నుంచే నిర్వహించి వీలైనంత తొందరగా మూల్యాంకనాన్ని సైతం పూర్తి చేయాలని చెప్పి భావిస్తారు. ఇక విద్యార్థులు ఏవైతే పరీక్షా కేంద్రాలకు వస్తారో వాళ్ళ హాల్ టికెట్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి ఏదైతే ఈ హాల్ టికెట్ పైన QR కోడ్ ఉందో ఆ కోడ్ని స్కాన్ చేస్తే వాళ్ళ పరీక్షా కేంద్రానికి సంబంధించినటువంటి లొకేషన్ కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి లొకేషన్ జాగ్రత్తగా చూసుకొని విద్యార్థులు సమయంలోపే పరీక్షా కేంద్రాలకు రావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇక విద్యార్థులు ఎవరైతే పరీక్షకు హాజరవుతున్నారో వాళ్ళకి హాల్ టికెట్ చూపిస్తున్నట్లయితే కనుక ఆర్టీసీ బస్సులు వాళ్ళు కోరిన దగ్గర ఆపాలి అని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీ సైతం స్పష్టం చేసింది. ఇక ఈ ఏడాది విద్యార్థులకు అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లు వైద్య సదుపాయాలతో పాటుగా ప్రతి పరీక్షా కేంద్రంలో క్లాక్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా హాల్లో కూడా ఈ క్లాక్స్ అందుబాటులో ఉంటాయి. సమయాభావ ఇబ్బందులు లేకుండా ఎంత సమయం గడిచిపోయింది, పరీక్ష ప్రారంభమయ్యి మరింత ఎంత సమయం ఉంది అన్న విషయాన్ని విద్యార్థులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కూడా ఏర్పాటు చేయనుంది. ప్రతి పరీక్షా కేంద్రంలో పూర్తి స్థాయిలో మెడికల్ సపోర్ట్ని సైతం ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని చెప్పేసి విద్యాశాఖ ఇప్పటికే కోరడం జరిగింది. ఇక పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఎక్కడా కూడా జిరాక్స్ కేంద్రాలని మూసివేయాలి అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఈ ఆదేశాలు అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా నేటి నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగిన నేపథ్యంలో ఈ పూర్తి రోజుల పాటు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్స్ కేంద్రాలని పూర్తిగా మూసివేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక విద్యార్థులు ఎవరైతే పరీక్షకు వస్తున్నారో వాళ్ళు ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పి, ఒకవేళ ఏదైనా ఇబ్బంది వల్ల 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కూడా వాళ్ళని పరీక్షకి అనుమతించే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి తొట్టుపాటు గురవకుండా పరీక్షని సావధానంగా రాయాలని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఇక మొత్తం 9,97,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరవుతుండగా వారిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4.5 లక్షల వరకు ఉండగా రెండో సంవత్సరం విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే దాదాపు 5,07,000 మంది విద్యార్థులు రెండవ సంవత్సరం పరీక్షలకైతే హాజరవుతూ ఉన్నారు. ఇక ఈ మొత్తం ప్రక్రియలో చూసినట్లయితే 75 ఫ్లయింగ్ స్క్వాడ్లని, అదేవిధంగా 200 వరకు కూడా సిట్టింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్లో ప్రభుత్వ అధికారులు అంటే ఇటు టీచర్స్తో పాటుగా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా ఉంటారు. వీళ్ళంతా ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎక్కడైనా విద్యార్థులు ఈ మాల్ ప్రాక్టీస్ జరిగినట్టుగా గుర్తించినట్టయితే కనుక వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, కేపీహెచ్పీ.